మీడియా మిత్రులకు అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు ఆడ ఉండే భూమిలో మాత్రం నేను కనీసం కాంపౌండ్, అంటే అది కూడా కాంపౌండ్ వాళ్ళు కూడా సిమెంటు మనం పలకలతో కట్టినది తప్ప మనం ఏదో స్ట్రాంగ్ మాత్రం కూడా ఊరికే ఉండని అలా తోట పెట్టినాం కాబట్టి చెట్లకు ఇబ్బంది లేకుండా పక్షులన్నీ పోతాయనే ఉద్దేశంతోనే కాంపౌండ్ వాళ్ళు కట్టుకోవడం జరిగింది. దాని మీద ఈరోజు ఉదయం నుంచి రాంభూపాల్ రెడ్డి పెద్ద బిల్డింగ్ చూపించి అవన్నీ కూల్చున్నారు. రాంభూపాల్ రెడ్డి అక్రమ కట్టడాలు. నేను వాళ్ళని ఒకటే విజ్ఞప్తి చేస్తాను, అక్కడ మీడియా వాళ్ళు పోయిన వాళ్ళు కానీ ఆఫీసర్లందరినీ కూడా, రాంభూపాల్ రెడ్డికి ఆ బిల్డింగ్లకి ఏం సంబంధం? మా సైట్లో ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఏమున్నాయని కూడా ఎవరు వచ్చి చూసుకునే కూడా మాకు అభ్యంతరం లేదు. మీరు విలేకరులందరూ ఒకరోజు చెప్తే కావాలంటే తోలుకు పోయి చూపించేస్తాం, లేకుంటే హైదరాబాద్ అక్కడ ఉండే విలేకరులకైనా చూపించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ సంబంధం లేని మాత్రం మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నాము అని పని కట్టుకొని మాత్రం ఇట్లా బ్యాడ్ ప్రాపగండ చేయడం మాత్రం మంచిది కాదు. వాళ్ళని కోరేది ఒకటే, రైట్, కొద్ది నిజాలు ఉంటే రాసినా పర్వాలేదు. ఆడ ఆ బిల్డింగ్ నాకేం సంబంధం లేదు. నా సైట్లో ఒక బిల్డింగ్, ఒక వాచ్మెన్ రూమ్ తప్ప ఇంకొక రేకుల షెడ్ తప్ప ఏం లేనే లేదు. చెట్లు ఉన్నాయి తప్ప, తోట మాదిరి ఉన్నాయి తప్ప అంటే ఎక్కడ కూడా ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ మాకు కూడా మనం హెచ్ఎండి పర్మిషన్ ఇవ్వకుంటే ఎంతమంది, అంతకుముందు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి అన్నప్పుడు మాకు అన్ని పర్మిషన్లు వచ్చినా కూడా మనం మళ్ళా గవర్నమెంట్ పోయి తెలంగాణ విడిపోయిన తర్వాత మొత్తం ఉన్నాయి కూడా మళ్ళీ కొద్దిగా ప్రాబ్లం వచ్చిన తర్వాత కూడా మళ్ళా ఎఫ్టీఎల్ ఫిక్స్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులు, చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేసిన తర్వాతనే మాది బౌండరీ ఎంతవరకు ఉందో అంతవరకే మనం కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది తప్ప, నేను ముఖ్యంగా అందరినీ కోరేది ఒకటే, ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు అధికారులు ఉన్నారో ఒకటి, కానీ ఒకటి మాకు బాధాకరం ఒకటే, అధికారులు కనీసం మాది ఎఫ్టీఏలో ఉందని కానీ లేకుంటే మేము కూల్చుతున్నామని కానీ కనీసం ఏదో మాకు నోటీసులు ఇచ్చారు. ఇంతవరకు మాతో మాట్లాడడం కానీ ఒక నోటీస్ ఇవ్వడం కానీ జరగలేదు. అంటే కేవలం ఇది ప్రజాస్వామ్యమా కాదా? కనీసం రైట్, ఓకే, మాది ఉండే భూమి ఎఫ్టీఏలో ఉందని మీకు అనుమానం ఉంటే ఖచ్చితంగా మాకు నోటీసులు ఇవ్వాలి కదా. ఆయన ఎవరో కూడా కమిషనరు, మాకు హైడ్రా కమిషనర్ మాకు ఇవ్వాలి కదా. ఇది మేము వస్తే మాకు ఇచ్చిందంటే వాళ్ళతో పాటు మేము కూడా మాది ఎంతవరకు ఉందో ఎఫ్టీఎల్ చూపించమని అడిగినాము. అది చెప్పకుండా ఊరికే ఇష్టం వచ్చినట్టు పోలీసులను పెట్టి మొత్తం అందరిని పెట్టి కొట్టేసామంటే ఎంతవరకు న్యాయం? అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండేదాన్ని కూడా పెద్ద బిల్డింగ్లు అంటే కొట్టేస్తున్నారు. మేము ఒకవేళ మా దాంట్లో పెద్ద బిల్డింగ్లు ఉన్నాయని మేము పర్మిషన్ లేదు కొట్టినారని కూడా బాధ లేదు మాకు. కనీసం మేము ఆడ ఒక కన్స్ట్రక్షన్ కూడా లేదు, ఏం లేదు. కేవలం ఒక వాచ్మెన్ రూమ్ ఉండేది, దాంట్లో ఒక 2 రూములు, ఒకటి వాచ్మెన్ వాళ్ళ అన్నం వండుకోవడానికి, ఒకటి వాళ్ళు ఎవరన్నా ఉండేవాళ్ళు ఆడ ఉండడానికి తప్ప ఎటువంటిది ఆడ రేకుల షెడ్ తప్ప ఏం లేదు. దాన్ని వాళ్ళంత కొట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే వాచ్మెన్ రూమ్ కూడా ఉండకూడదు అనేది ఏమన్నా చట్టంలో ఉందో మనకు తెలియదు. ఎఫ్టీఎల్ ఎంతవరకు ఉన్నదని చెప్పకుండా కనీసం మాకు నోటీసులు ఇవ్వకుండా కూడా దౌర్జన్యంగా పోయి దానిని పడగొట్టడం అనేది తప్పు. నేను ఒకటే మీడియా మిత్రులందరినీ కూడా, ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని వచ్చిందంటే, తెలుగుదేశం వాళ్ళకు ఏదో పాపం నేనేదో హైదరాబాద్లో కబ్జా చేశాను, మొత్తం నా బిల్డింగ్లలో కూల్చినారనే పరిస్థితులు ఉన్నాయి. నేను మొత్తం మీడియా మిత్రులు అక్కడ ఎవరైతే పని కట్టుకొని టీవీలో ప్రచారం చేస్తాం వాళ్ళని కోరేది ఒకటే, సరే నాదే బిల్డింగ్లు అని చెప్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు. ఆ స్థలమైన బిల్డింగ్లు పడగొట్టిన తర్వాత ఆ స్థలం నాది, నాకు హ్యాండ్ ఓవర్ చేపిస్తే మీ పేరు చెప్పుకోనన్నా ఉంటాను. కొద్దిగా ఎట్లా ఇప్పుడు ఎలక్షన్లలో ఓడిపోయినాం కాబట్టి కనీసం ఆ స్థలం అని ఇప్పించి ఏదో ఒకటి ఏమైనా కొద్దిగా సేఫ్ సైడ్ కొద్దిగా ఏదైనా రికవర్ కావడానికైనా అవకాశం ఉంటుంది కాబట్టి అదైనా చేయమని వాళ్ళని అడుగుతున్నాను. మీరు తొందరపడి నాకు సంబంధం లేని అది ఎవరి పేరు ఉందో తెలుసుకోవాలి. ఇవన్నీ కూడా సిస్లా రమేష్ ఒకటి పేట, మా భార్య పేట ఉంది తప్ప, ఇంకా వాళ్ళిద్దరి పేటనే మొత్తం ఆడ భూమి ఉంది తప్ప, ఇంకా పక్కన ప్లాట్లు అంటే అది దాని వేరే విషయం. కానీ
ప్లాట్లలో మా విధంగా కొంతమంది పేర్లు ఉండే వాళ్ళందరూ ఎవరెవరు కొనుక్కునే వాళ్ళు ఉండాలి తప్ప దీంతో మాత్రం పొరపాటున కూడా ఈ భూమి ఎఫ్టీఏలో ఉందా లేదా అనేది తేల్చాల్సిన బాధ్యత మీది. ఆల్రెడీ చీఫ్ ఇంజనీర్ దగ్గర నుంచి ఇది ఎఫ్టీఏలో లేదని మనకు 2021లోనే ఇచ్చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇదంతా మళ్ళా మా పేట అంతకుముందు జీపీఎల్ ఉంటే మేమన్నీ కూడా ఇవన్నీ మా పేట రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. అంతకుముందు 2017-16 నుంచి కూడా జరుగుతున్నాయి కూడా మొత్తం అంతా కూడా చీఫ్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర కూడా ఎఫ్సిఎల్ ఫిక్స్ చేసి మొత్తం ఇవ్వడం జరిగింది. దాన్ని అనవసరంగా నోటీసులు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా కొట్టేయడం అనేది ఎంతవరకు ధర్మం అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. మనం హైడ్రా కమిషన్ కోరేది ఒకటే, రైట్, మీరు మంచి పని చేస్తున్నారు, ఎఫ్టీఎల్ ఉండేది బఫర్ జోన్లు ఉండేటువంటి కొట్టండి, మేము కూడా మీకు సహకరిస్తాం. కానీ ఇట్లా నోటీసులు ఇవ్వకుండా ఏం సంబంధం లేకుండా మా పేర్లు పని కట్టుకొని మాకు సంబంధం లేని బిల్డింగ్లు కూడా మా పేర్లు చూపించేసి పడగొట్టడం అనేది ఎంతవరకు మీరు కూడా కనీసం మీరు వాళ్ళకి మీడియా వాళ్ళకి కానీ ఎవరు బిల్డింగ్లు కూల్స్తున్నారు ఏమిటనేది కూడా ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది తప్ప ఊరికే సంబంధం లేని ఇది రాంభూపాల్ రెడ్డిది మొత్తం బిల్డింగ్లు కూలుస్తున్నాం అంటే అది రాంభూపాల్ రెడ్డి కూడా కనీసం మీరు గవర్నమెంట్లో ఉన్నారు, మీరు డాక్యుమెంట్లు అన్నీ చూసుకొని ఎవరు అప్లై చేసినారు, మీరు ఉడాన్ అడిగితే వాళ్ళ మున్సిపల్ మన హైదరాబాద్ సిటీ వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు కూడా ఎవరు పేర్లతో పర్మిషన్ తీసుకున్నారు, ఎవరు పర్మిషన్ ఇవ్వాలన్నది కూడా ఎవరు ఇచ్చినది ఎవరి పేర్లు అనేది తెలిసిపోతారు. అటార్జీ చూడకుండా బిల్డింగ్లు చూసి ఫోటో వేసి రాంభూపాల్ రెడ్డి బిల్డింగ్లు కూలగొడుతున్నారని మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం, చాలా బాధగా ఉంది. ఇప్పుడు పని కట్టుకొని మొన్న ఒక ఈనాడు పేపర్లో ఒక న్యూస్ చూసినాం, మామిడాడుపాడులో ఎవరో సాయిబూది స్థలం రాంభూపాల్ రెడ్డి మనిషి కబ్జా చేసినాడన్నారు సార్. ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? రాంభూపాల్ రెడ్డికి ఏమన్నా సంబంధమా? మామిడాడపాడు ఏమన్నా పాణ్యం నియోజకవర్గంలోకి వస్తుందా? రాదు. ఎందుకు అట్లా పని కట్టుకొని రాస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తేల్చండి నిజాలు. తెలియకుండానే ఊరికే ఇష్టం వచ్చినట్టు పేపర్కు రాయడం అదొకటి. మళ్ళీ 26 వార్డులో ఒక దాంట్లో కేశవరెడ్డి అనే అతడు స్థలం మాట్లాడు. ఆల్రెడీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడే కమిషనర్ను టౌన్ 29వ వార్డులో మొత్తం కమిషనర్ను టౌన్ ప్లానింగ్ వలన అందరినీ పంపించేసి మొత్తం కూడా పొరపాటున కూడా మనం చెడ్డ పేరు రాకూడదనే ఉద్దేశంతోనే అతనికి మాట్లాడి కేశవరెడ్డిని మాట్లాడి ఆఫీసర్లు అందరిని పంపించిన తర్వాతనే టౌన్ ప్లానింగ్ వాళ్ళందరూ కూడా కొలతలు కొలిచిన తర్వాతనే ఇది కరెక్ట్గా ఉంది, ఇతను ఎక్కడ కూడా ఎంక్రోచ్ కాలేదు అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాతనే మళ్ళీ నా దగ్గరకు వస్తే అతను వచ్చి నా దగ్గరకు వచ్చి మాట్లాడు, కేశవరెడ్డి అన్న ఇట్టాడి శాతం లిగాడిలో నేను ఉండదలుచుకోలేదన్నా, తక్కువ రేటుకైనా అమ్ముకొని పోతానని చెప్పి దాన్ని అమ్ముకొని వెళ్ళిపోయినాడు. అమ్ముకొని పోయి 2 సంవత్సరాలైనా కూడా దాన్ని మళ్ళీ పేపర్ రాసి, ఇది ఎక్కడ అన్యాయమయ్యా? రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం? దావన పోయేటోడు ప్రతి ఒక్కడు కూడా రాంభూపాల్ రెడ్డి పేరు చెప్తే ఇది ఎక్కడ అన్యాయం? రాంభూపాల్ రెడ్డి ఏమన్నా ఒక లెక్చరర్ ఒక ఆయన చెన్నై అని ఒక ఆయన మాట్లాడినాడు ఇది రాంభూపాల్ రెడ్డి మొత్తం అని. నేను 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యే ఎవరు చెప్పండి, ఎవరు అధికార పార్టీలో ఉన్నారు చెప్పండి. అప్పుడు తహసీల్దారు వాళ్ళు రికార్డులలో వాళ్ళు చూసుకొని రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధించి చెప్పండి. ప్రతి ఒక్కటి విషయంలో కూడా ఊరికే రాంభూపాల్ రెడ్డి మనుషులు. రాంభూపాల్ రెడ్డి ఏమన్నా అదే పనిలో ఉంటాడా? ఏమన్నా మనుషులందరినీ కబ్జా చేయమని చెప్పడానికి ఏమన్నా? ఇది ఎందుకో ఇది అర్థం కావడం లేదు. కొత్త సిస్టమ్ ఇంతవరకు ఎప్పుడు ఇట్లా ఈ పరిస్థితి లేదుగా. ఇప్పుడు ఒకవేళ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కోపం ఉండొచ్చు మీకు అందరికి కూడా, దాన్ని ఎవరం కాదనం కానీ మమ్మల్ని పని కట్టుకొని మాత్రం బదనాం చేయడం అనేది మాత్రం బాగలేదు. మొత్తం విలేకరులను అందరినీ ఒకటే కోరుతున్నాం మేము, రైట్, మేము తప్పు చేసింటే మీరు వదిలిపెట్టొద్దండి. మమ్మల్ని ఏదో మీరు మాకు సపోర్ట్ చేయండి అని మాత్రం చెప్పే ప్రసక్తి ఉన్నది. కానీ ఒకటి సంబంధం లేని మాత్రం మీరు మాకు రాయొద్దని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు చెప్తున్నాం, ఏదో మేము పిన్నాపురంలో అక్కడ ఇక్కడ డబ్బులు ఇస్తున్నాం. ధైర్యం ఉంటే ఏ రైతు దగ్గర ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తాను, రైతు దగ్గర ఎక్కడైనా సరే ఎవరికైనా కానీ వాళ్ళకే డైరెక్ట్ చెక్కులు ఇప్పించినాను తప్ప వాళ్ళతో ఇంతవరకు కానీ ఏ చెక్కు ఎవరికి ఎంత వచ్చింది, ఏ రైతుకి ఎంత వచ్చింది కూడా ఈరోజు వరకు కూడా మాకు ఎవరైతే సాగులో ఉన్నారో ఎవరైతే జినేన్ రైతుని కూడా
తెలుగుదేశము వైఎస్ఆర్సీపీ అని చూడకుండానే అందరికీ డబ్బులు ఇప్పించాం. పొరపాటున కూడా ఒక్కసారి కూడా జోక్యం చేసుకోలేదు. ఊరికే ఇష్టం వచ్చి మాట్లాడితే ఎట్లా? ముందు డబ్బులు కోట్లు తిన్నారని చెప్పినారు. ఆడ కోట్లు ఇవ్వడానికి ఎవడు యారైతే ఎవడు ఇస్తున్నాడు వానికి ఇచ్చిన డబ్బు డైరెక్ట్గా చెక్లు వాళ్ళ పేట పోయినాయి. వాళ్ళు ఎవడు డబ్బులు ఇస్తారు చెప్పండి? ఎవరితో డబ్బులు తీసుకోవడానికి అవుతుంది? మనం పొరపాటున కూడా ఆ ప్రాజెక్టు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉండేది. రైతులతో ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే ఆ ప్రాజెక్టులను రైతులను కూర్చోబెట్టి వాళ్ళు ఎంత రేట్ డిసైడ్ చేసుకుంటే అంత రేటుకే డబ్బులు ఇప్పి అని చెప్తాం తప్ప పొరపాటున కూడా మా జోక్యం కూడా ఏ మాత్రం కూడా లేదు. ఈరోజు ఏం చెప్తున్నారు? అంతకుముందు ఏదో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వాళ్ళు ఇష్టం వచ్చి ఈరోజు చెప్తున్నాను. ఆ రోజు తహసీల్దార్ చెప్పి మేము ఎవ్వరు ఎంటర్ కాకుండానే అన్ని ఊళ్ళో విఆర్ఓలను పిలిచి మొత్తం పిన్నాపురంలో రైతు అనేవాడు ఎవడెవడైతే భూమిలో సాగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళ పేర్లు రాయడం తప్ప పొరపాటున కూడా ఇంకొకరు ఏ లీడర్ చెప్పినది కాదు, ఎవరికి చెప్పినది కూడా రాయలేదు. అది కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? విజయమోహన్ కలెక్టర్ ఉన్నప్పుడు మొత్తం రైతులు అన్యాయం చేసినాడు కాబట్టి 2017లో మొత్తం ఈ భూములు రిజ్యూమ్ చేయమని చెప్పినాడు కాబట్టి వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పినాడు కాబట్టి మనం అంత దూరం అంత ప్రాసెస్ చేసి ముఖ్యమంత్రి దగ్గర నుంచి జగన్మోహన్ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళని కలెక్టర్ వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి మొత్తం ఎంఆర్ఓలను వాళ్ళనే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం వాళ్ళతో అందరితో సర్వే చేయించి ఎవరెవరైతే జినైన్ ఉన్నారో వాళ్ళనే మొత్తం సాగులో నెటోళ్ళని వాళ్ళందరినీ మాట్లాడి మొత్తం వాళ్ళకే డబ్బులు ఇప్పడం జరిగింది. ఇంత చేసినా కూడా రాంభూపాల్ రెడ్డి కబ్జాదారుడు అంటే ఎక్కడ కబ్జాదారుడు? 42% తీసుకున్న వాళ్ళని గురించి ఎవడు ఆలోచన చేయడం లేదు. కోట్లకు మొత్తం 2014 నుంచి 2018 వరకు పూడ్చెల్ల భూములంతా కూడా ఎవరు డబ్బులు తినేదని కూడా తెలుసు. అది కూడా ఎవరు పట్టించుకోరు. దానిని కూడా మనం దాన్ని ఎంక్వైరీ చేయమని లెటర్ ఇచ్చినాం. దాన్ని కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు. మనం వదిలిపెట్టేసినాం. మీకు ఈరోజు చెప్తాను, మాకేం అభ్యంతరం లేదు. ఏ రైతు దగ్గర కూడా ఎవరి దగ్గర కూడా ₹1 తీసుకోకపోయినా ఈరోజు మాట్లాడడం ప్రతి ఒక్కటి కూడా నేను అనేది మీడియా మిత్రులను కోరేది ఒకటే. మీరేదో దారుణమైన నాకు ఎవడో వాడు చెప్పిన మాటలు ఇన్ని మాత్రం రాయొద్దండి. మీరు ఏదైనా ఉంటే డైరెక్ట్గా మాతో మాట్లాడండి. మాతో మాట్లాడి మమ్మల్ని అడిగితే ఒకవేళ డైరెక్ట్ మాకు తెలియకుండా మా దగ్గర ఉన్నట్లు ఎవరు కానీ లేకుండా మనకు తెలిసిన వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి చెప్పేస్తాం. ఖచ్చితంగా మీరు దాన్ని సెటిల్ చేసుకోండి, లేకుండా మా దగ్గరికి మీరు రావద్దని చెప్పేస్తాం. అది చెప్పాల్సింది పోనిచ్చి మామిడాడపాల్లో రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం చెప్పండి? ఇంకా మొత్తం అంతే కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగినా రాంభూపాల్ రెడ్డికే సంబంధమా? ఇది ఎక్కడ అన్యాయం ఉంది? దీన్ని ఒక్కసారి నేను మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఒకటే, నిజాలు రాయండి. ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి ఒక్కరు కూడా ఆ పెద్ద బిల్డింగ్ చూసి రాంభూపాల్ రెడ్డి నాకు సంబంధమే లేదు. రైట్, ఓకే. నేను ఈరోజు మీకు ధైర్యం ఉంటే అది నా పేట ఉండి నిరూపించమని చెప్పండి, నాకేం అభ్యంతరం లేదు. నేను వాళ్ళకే రాసిస్తాను. నా పేట నిరూపిస్తే ఆ పెద్ద 5 అంతస్తులు 6 అంతస్తులు బిల్డింగ్లు పడగొట్టినది రాంభూపాల్ రెడ్డి అని చెప్తే మీడియా వాళ్ళు చూపించి ఆ పేపర్లు తీసుకొచ్చి నాదేం చూపిస్తే వాళ్ళకే రాపిచ్చేస్తాను, నాకు అభ్యంతరమే లేదు. ఇట్లా అన్యాయంగా ఊరికే మాట్లాడితే ఇదంతా కూడా సంబంధం లేని అంటగట్టి ఏదో బదనాం చేయాలా ఏదో ఒకటి అని ఆలోచిస్తే కనీసం మేము అంతో ఎంతో రాజకీయాలలో విలువలతో కొద్దిగా రాజకీయాలు చేస్తున్నాం. మా ఐటాటలను కూడా మీరు గుర్తించండి. విలువలు లేని రాజకీయాలలో మేము కొన్ని పరిస్థితుల్లో చాలా ఫీల్ అయ్యే పరిస్థితులు ఉన్నాము. అటువంటిది కాకుండా కొద్ది రాజకీయాలకు విలువ ఇవ్వాలనుకునేటోళ్ళం మమ్మల్ని కనీసం మేము తప్పు చేసిందే తప్పు చేసినామని ఒప్పుకుంటాం. దాంట్లో ఎవరికి భయపడే ప్రసక్తి ఉండదు. తప్పు చేయకుండా తప్పు చేసినామంటే మాత్రం ఎవ్వరికి కూడా తల వంచే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా మనం తప్పు చేయకుండా ఎదురు నిలబడైనా మాట్లాడతాం తప్ప తప్పు చేసిందే చిన్నవాడు అడిగినా కూడా నాయన మా నుంచి ఏదో పొరపాటు అయిపోయింది, మళ్ళీ ఫ్యూచర్లో అటువంటి జరగకుండా చూసుకుంటామని చెప్తాను తప్ప పొరపాటు కూడా తప్పించుకోవడానికి మాట్లాడే ప్రసక్తి కూడా ఉండదు. నేను మళ్ళీ ఒక్కసారి మమ్మల్ని మీడియా మిత్రులందరినీ కూడా కోరేది ఒకటే, ఒక్కసారి నాకు సంబంధం లేని ఎవడో మాట్లాడుతున్నా కూడా మీరు ఒక్కసారి మా దృష్టికి తీసుకురండి. మేము మీతో మాట్లాడిన తర్వాత మీ ఇష్టం అప్పుడు ఏమన్నా రాసుకొని అభ్యంతరం లేదని మాత్రం మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్ మీడియా ఎవరైనా కానీ మొత్తంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, పేర్లు చెప్పి ఆ మీడియాని గురించి వాళ్ళని గురించి మాట్లాడడం బాగుండదు. కానీ
మేము అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు ఏదైనా ఉంటే మాకు డైరెక్ట్గా చెప్పండి, మాది సంబంధం ఉంటే మాత్రం రైట్ ఇది పరిస్థితి అని చెప్తాం, లేదంటే మాత్రం మీకే ఉన్న విషయం చెప్తాం, మాత్రం మీరు ఉండేది రాయమని మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఇది మాత్రం హైదరాబాద్లో నా బిల్డింగ్ ఎక్కడ కూడా, నాకు బిల్డింగ్ ఆడ అమీన్పూర్ ఏరియాలో కనీసం ఒక అపార్ట్మెంట్ కూడా నాకు లేదు. ఉన్న కూడా ఎవరికి రాసేయడానికి అభ్యంతరం లేదు. ఆ ల్యాండ్ తప్ప అమీన్పూర్లో ఉండే హెచ్ఎంటి దగ్గర ఉండే దాంట్లో, ఆ చుట్టుపక్కల ఉండే దాంట్లో కొన్ని ప్లాట్లు ఇవి తప్ప నాకు అమీన్పూర్ ఆ ఏరియాలో మాత్రం కనీసం ఉండడానికి ఒక అపార్ట్మెంట్ కూడా లేని పరిస్థితి నాది. ఉండేది మణికొండలో నా ఇల్లు తప్ప ఇక్కడ మాత్రం ఇంకా హైదరాబాద్ సిటీలు కూడా ఎక్కడ కూడా నాకు ఒక అపార్ట్మెంట్ కానీ ఒక ఇల్లు కానీ లేదనేది మాత్రం మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను.